సినిమాకు హైప్ మంచిదా కాదా అంటే ఓ రకంగా కలిసి వస్తుంది, మరో రకంగా మొదటికే మోసం వస్తుంది అని చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి హైప్ మరే సినిమాకు రాలేదని చెప్పొచ్చు. మనకంటే కూడా నార్త్లోనే ఇంకా ఎక్కువ హైప్ కనిపిస్తోంది. రీసెంట్గా పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇది క్లియర్గా కనిపించింది. అక్కడ అభిమానులు బన్నీని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేశారు. రీసెంట్గా రిలీజ్ చేసిన పుష్ప 2 తెలుగు ట్రైలర్ 24 గంటల్లో 43 మిలియన్ వ్యూస్ సంపాదిస్తే హిందీ ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ను దాటేసింది. అంతేకాకుండా మొదటి రోజు 11,500 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని థియేటర్స్లలో రిలీజ్ అవ్వలేదు. అంతేకాకుండా టికెట్స్ రేట్లు కూడా పెంచేశారు. దీంతో మొదటి రోజు బాహుబలి RRR రికార్డ్స్ను పుష్ప 2 బ్రేక్ చేస్తుందని ట్రేక్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్లోపు ఇంకా జరగాల్సిన ఈవెంట్స్ చాలానే ఉన్నాయి. అవి కాకుండా ఈలోపే ఐటెం సాంగ్ను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీంతో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఎలాంటి హైప్ లేకపోయినా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని మౌత్ పబ్లిసిటీ వస్తే ఇంకా దాని గురించి ఆలోచించనక్కర్లేదు. కానీ ఇంత భారీ హైప్ మధ్య రిలీజ్ అయ్యి ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా అది ఖచ్చితంగా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే అభిమానులు ఓవైపు సినిమా చూడాలనే ఎగ్జైట్మెంట్తో ఉన్నా కూడా మరోవైపు కాస్త కంగారుగా కూడా ఉన్నారు. అటు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా సుక్కు మాత్రం ఇంకా సినిమాను చెక్కే పనిలోనే ఉన్నాడు. దీంతో అవుట్పుట్ ఎలా ఉంటుందా ఏంటా అనే టెన్షన్ కూడా ఉంది. అయినా సరే మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా అనుకున్న టైంకే సినిమాను రిలీజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా కథ మీద అంచనాలు పెరిగాయి. ఒక్కో ఫ్రేమ్ని డీకోడ్ చేసి మరీ ప్రేక్షకులు సినిమా కథను గెస్ చేసేస్తున్నారు. బన్నీ లుక్స్ నుంచి కొత్త క్యారెక్టర్స్ వరకు ఎవరెవరు ఎలా చేయబోతున్నారా అని ఆరాధిస్తున్నారు. అలాగే పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 బన్నీ క్యారెక్టరైజేషన్లో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ కొత్త మేనరిజంతో బన్నీవి 4-5 షాట్స్ కనిపించాయి. సినిమాలో ఇది ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాకుండా ట్రైలర్లో రష్మిక మందన్న కాలితో తన ఐకానిక్ తగ్గేదేలే మేనరిజం చూపించే సీన్ మరింత హైలైట్గా నిలిచింది. ఇక సినిమాలో ఇలాంటి సీన్స్ ఇంకా ఎన్ని ఉంటాయో చూడాలి. మొత్తానికి రిలీజ్ తర్వాత ఈ హైప్ నిలబడితే అదే చాలని అంతా భావిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. మరి లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.